అమరావతి చట్టబద్ధత వెనక నిజాలేంటి? రైతుల నమ్మకాన్ని కాపాడటానికా, వాస్తవాలను కప్పిపుచ్చటానికా నిలదీస్తున్న బీసీవై పార్టీ. అమరావతి రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సర్కారు అడుగులు వేస్తున్న తరుణంలో బీసీవై పార్టీ సంచలన ప్రశ్నలతో విరుచుకుపడింది. అసలు ఈ హడావుడి చట్టబద్ధత వెనుక ఉన్న ఆంతర్యమేంటని సూటిగా ప్రశ్నిస్తోంది. మొదటి విడత ల్యాండ్ పూలింగ్ లో చంద్రబాబు మాటలు నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? 2 ఏళ్లలో రిటర్నబుల్ ఫ్లాట్లు డెవలప్ చేసి ఇస్తామన్న హామీ ఇచ్చి కూడా ఇప్పటికి 12 ఏళ్లు గడుస్తున్నా నేటికి ఆ రైతులకు ఎందుకు న్యాయం చేయలేకపోయారు? మొదటి విడత ఇచ్చిన వారికే దిక్కు లేనప్పుడు రెండో విడతలో భూములు ఇవ్వటానికి రైతులు ఎలా ముందుకు వస్తారని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. రెండో విడత భూ సమీకరణ ప్రకటించి నెలలు గడుస్తున్నా కేవలం 10% మాత్రమే భూమి సేకరించగలిగారంటేనే అర్థమవుతోంది రైతుల్లో చంద్రబాబుపై నమ్మకం లేదని. భూములు ఇవ్వటానికి రైతుల నుంచి వ్యతిరేకత తీవ్రంగా ఉందని, ఆ అసంతృప్తిని కప్పిపుచ్చుకోవటానికే ఇప్పుడు చట్టబద్ధత అనే కొత్త నాటకానికి తెరలేపారా అని బీసీవై నిలదీస్తోంది. రాజధాని రైతుల ఆగ్రహం, అసహనం నుంచి తప్పించుకోవటానికి, వారిని నమ్మించటానికి ఈ చట్ట సవరణ చేస్తున్నారా? అమరావతి నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని, క్షేత్రస్థాయిలో ఉన్న వైఫల్యాలను దాచటానికే ఈ హడావుడి నిర్ణయాలని బీసీవై పార్టీ ఘాటుగా విమర్శించింది. నిజంగా చంద్రబాబుకు రైతులపై ప్రేమ ఉంటే ముందుగా 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఆ తర్వాతే కొత్త భూ సేకరణ గురించి మాట్లాడాలని బీసీవై డిమాండ్ చేస్తోంది.